కొద్దిగా లేట్ అయిందేమో. క్షమించాలి. రైట్ బ్రదర్. అందరికి కూడా ప్రైజ్ అలాట్ చేరొచ్చినటువంటి మీకందరికి కూడా మరొకసారి యేసు నామమున నా హృదయపూర్వక వందనాలు అయితే తెలియపరుస్తున్నానండి. ఈరోజు మనము ఆధ్యాత్మిక మన జీవితంలో మనము నేర్చుకోవాల్సినటువంటివి చాలా ఉన్నప్పటికీ కూడా దాని ప్రకారంగా జీవించే మనసు అయితే మనకు ఉండాలి. దేని ప్రకారంగా అంటే మనం ఏ వాక్యాన్ని అయితే వింటున్నామో, ఏ మాటలనైతే మనం ధ్యానించగలుగుతున్నామో దాని ప్రకారంగా జీవించగలిగే మనస్సు మనకు ఉండాలి. ఆ విధంగా మనము జీవించి చూపించాలి అని చెప్పేసి మనము చూడొచ్చండి. ఈ యొక్క సమయంలో మరి ఈ రోజు మనము దేని గురించి ధ్యానించబోతున్నాము లేదా వాక్యాన్ని తెలుసుకోబోతున్నాము అంటే ఆ బైబిల్లో మనకు చాలా సత్యాలు అంటే విషయాలు మనకు కనిపిస్తాయి. అందులో నుంచి కొన్ని ఏంటి అంటే ఈ రోజుకి సంబంధించినటువంటి ఒక అంశం ఏంటంటే మనము ఎక్కువ శాతము అబ్రహాము దేవుడు, ఈసాక దేవుడు, యాకోబు దేవుడు అని చూస్తూ ఉంటామండి. కొత్త నిబంధనలో కావచ్చు, పాత నిబంధనలో కావచ్చు. ఎందుకు అబ్రాహం నుంచి, ఈసాకు నుంచి, యాకోబు నుంచి దేవుడు స్టార్ట్ చేస్తాడంటే మీ పితరుల దేవుడను నేను అని చెప్పేసి స్టార్ట్ చేయడము మనం వాక్యంలో చూస్తాము. అయితే దీన్ని కొంతమంది ఏ విధంగా అర్థం చేసుకుంటారు అంటే ఎందుకని మరి దేవుడు ఇశ్రాయేలును మాత్రమే ఎన్నుకున్నాడు. ఎందుకని దేవుడు అబ్రహాము దేవుడు, ఈసాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పేసి వాళ్ళ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు అన్యుల దేవుడు అని సంభాషణ చేయలేదు కదా. అన్యుల దేవుడు అనే విధంగా ఎక్కడ కూడా చెప్పలేదు కదా. కాబట్టి ఈ దేవుడు మనకు సంబంధించినటువంటి దేవుడు కాదేమో అనే భ్రమలో కొంతమంది ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ దేవుడు అబ్రహాము దేవుడు, ఈసాక దేవుడు, యాకోబు దేవుడు అని ఎందుకు ఆయన లేవనెత్తుతున్నాడు అంటే మనకు వాక్యంలో కొన్ని రెఫరెన్స్లను బట్టి మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే మనం చేద్దామండి. అందులో నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి చూద్దామండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనంలో మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరిచెను. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? స్టార్టింగ్ ఏమంటున్నాడు అంటే నేను మీ ఎవరి దేవుడు అంట? మీ తండ్రి దేవుడును. అంటే అబ్రహాము దేవుడు, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడను. అంటే ఇక్కడ ఒక వడంబడిక చేసుకున్నాడు దేవుడు. ఎందుకు వాళ్ళ పేర్లనే దేవుడు తీసుకువస్తున్నాడు అంటే వాళ్ళతో నిబంధన లేదా వడంబడిక చేసుకున్నాడు దేవుడు. ఏమి వడంబడిక అంటే నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు అని చెప్పేసి ఒక వడంబడిక చేసుకున్నది మనకు వచనాల్లో మనం చూస్తాం అండి. అందుకే యాకోబుతో ఆయన పేరును మారుస్తాడు. యాకోబు పేరును ఎలా మారుస్తాడు అంటే ఇశ్రాయేలుగా మారుస్తాడు. ఇశ్రాయేలు, ఇప్పటి నుంచి నీ పేరు యాకోబు కాదు గాని ఇశ్రాయేలు అంటాడు. ఆ ఇశ్రాయేలును బట్టే మనము ఇప్పటి వరకు ఏం చూసాము అంటే పాత నిబంధన గ్రంథం 39 పుస్తకాలలో దేవుడు ఎవరి కొరకు అంటే ఇశ్రాయేలుల కొరకు అన్నట్టుగా కనిపిస్తది. మరి అన్యుల కొరకు అన్నట్టుగా కనిపించదా? ఎందుకు దేవుడు కేవలం ఇశ్రాయేలు కొరకే అన్నట్టుగా మాట్లాడాడు కాబట్టి ఆ దేవుడు మాకు వద్దు అనేవారు కొంతమంది ఉన్నారు. ఆ దేవుని గురించి ప్రస్తావన మాకు అవసరం లేదు అనే వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. కానీ వాక్యం ఏమి అంటది? ఎందుకు నేను ఇశ్రాయేలుల దేవుడు అన్నాను, అన్యుల దేవుడు అని ఎందుకు అనలేదు అంటే ఉదాహరణకు మనం చూద్దామంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటి ఆ కారణాలు అనే విషయాన్ని మనము గమనించాలి. ఏంటి ఆ కారణాలు? ఇంతకీ ఏ కారణాలు ఉన్నాయి ఇంతకీ అనే విషయాలు మనం గమనించాలి. అప్పట్లో
ప్రతి జనానికి ఒక దేవుడు ఉండేవాడు. ఎప్పట్లో? అబ్రహాము కన్నా ముందు ఎవరైతే ఉన్నారో, అబ్రహాం కన్నా ముందు ఎవరు? మనకు ఆదమవ్వల నుంచి మనకు స్టార్టింగ్ చూస్తామండి. ఆదమవ్వల నుంచి నోహ గారికి వచ్చేసరికి విపరీతమైనటువంటివి మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ జనరేషన్ ఏ విధంగా ఉందో అంత దానికన్నా దారుణంగా ఉందంట. ఆ జనరేషన్ చూడొచ్చు. అప్పట్లో ప్రతి జనానికి, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఒక్కొక్క దేవుడు ఉండేవారంట. ఉదాహరణకు ఎవరు అంటే బాలు అనే దేవుడు, మొలోకు అనే దేవుడు. ఒకసారి వచనాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. మొదటి రాజులు 18వ అధ్యాయము 36వ వచనం అనుకుంటా. మొదటి రాజులు 18వ అధ్యాయంలో 36 వచనంలో ఒక మాట చూస్తామండి మనము. అస్తమయమును నైవేద్యమును అర్పించు సమయమున ప్రవక్త అగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యము నీ సెలవు చేత చేసితినని ఈ దినమున కనపరచుము. ఎందుకంటున్నాడు ఇక్కడ అంటే, అంతకు ముందు 400 ప్లస్ 350 750 మంది వీళ్ళెవరు? బయలు ప్రవక్తలు. వాళ్ళు వాళ్ళ దేవునికి ఏం చేశారంట? వాళ్ళు పిలిచారంట. వాళ్ళ శరీరాలను గాయం చేసుకున్నారు. శరీరాన్ని గాయం చేసుకొని పొద్దున్నుంచి సాయంత్రం వరకు పిలిచారు. ఆ దేవుళ్ళ పేరు చెప్పి, వాళ్ళ దేవుళ్ళ పేరు చెప్పి పిలిచాడు. అలా వాళ్ళ దేవుళ్ళ పేరు పెట్టి పిలిచినప్పుడు ఏ ఒక్కరు కూడా అక్కడ బదిలివ్వలేదు. దేనికి? ఈ యొక్క ఏలీయా గారు ఏ విధంగా అయితే అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి దాని మీద మాంసాన్ని ఉంచి దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి దాని మీద కట్టెలు వేసి దాంట్లో నీళ్లు వేసి తర్వాత ఆకాశం నుంచి అగ్ని కురిపించు అని దేని పేరును బట్టి? ఇశ్రాయేలు. అందుకే అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవుడు అంటున్నాడు. మరి వీళ్ళు మొదటిగా ఏమన్నారు? వాళ్ళు బయలు దేవతను వాళ్ళ పేరు పెట్టి పిలవడం మనం చూడొచ్చు. వాళ్ళ యొక్క దేవతలను, వాళ్ళ ప్రవక్తలను వాళ్ళు ఏ విధంగా పిలుచుకున్నారు అంటే, వాళ్ళ పేర్లు పెట్టి పిలిచినప్పటికీ కూడా వాళ్ళకు జవాబు అనేది కనిపించలేదు. అలా జవాబు కనిపించలేదు కాబట్టి వాళ్ళంతా కూడా సాయంత్రం వరకు టైం ఇచ్చాడు ఏలియా. మీ దేవుళ్ళని పిలవండి. ఎవరి దేవుళ్ళు వాళ్ళు? అన్యుల దేవుళ్ళను పిలిచారు. ఒకవేళ మన దేవుడు కూడా ఇశ్రాయేలుల దేవుడు కాకుండా, ఇశ్రాయేలుల దేవుడు అనకుండా ఏదో యెహోవా దేవుడు అన్నట్టుగా ఒకవేళ పిలిచి ఉంటే అందరు దేవుళ్ళు ఒకటే వారు అక్కడ. అందుకే దేవుడు చూడండి, ఎందుకు ఇశ్రాయేలుల దేవుడుగా పిలువబడ్డాడు, ఎందుకు అన్యుల దేవులుగా పిలువబడలేదు అంటే, అన్యుల దేవులుగా పిలువబడడానికి పడకపోవడానికి కారణం ఏంటంటే, అక్కడ మేమందరం కూడా ఒకటే అనే విధంగా వస్తది. అలా అందరూ ఒకటే అనే విధంగా రాకూడదు అంటే ప్రత్యేకంగా కనిపించాలి. మరి ప్రత్యేకంగా కనిపించాడు కాబట్టి ఆకాశం నుంచి ఏం దిగి వచ్చిందంట? అగ్ని దిగి వచ్చి అక్కడ మాంసాన్ని, ఆ కట్టెలను కాల్చి వేసిందంట. అది గొప్ప విషయం కాదు గాని, దాంట్లో నీళ్లుంటే కూడా మంట వచ్చింది చూడండి, అది గొప్ప విషయం. అందుకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమన్నారు? ఇశ్రాయేలుల దేవుడే గొప్ప దేవుడు, ఇశ్రాయేలుల దేవుడే గొప్ప దేవుడు అని చెప్పేసి ఆయనకు భయపడ్డారు. ఆయనను భయపడ్డారు లేదా ఆయనకు నమ్ముకున్నారు. ఎప్పుడు? అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడు. మరి అబ్రహాము, ఈసాకు, యాకోబు ఎక్కడున్నారు? ఆది కాండంలో ఉన్నారు. మరి ఆది కాండంలో వాళ్ళుంటే ఇక్కడ మనము మొదటి రాజులో 18వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు వాళ్ళ పేర్లను జ్ఞాపకము చేయకపోతే వీళ్ళకి ఎలా తెలుస్తది ఇశ్రాయేలులకు? అంటే ఆ మొదటిలో ఉన్నటువంటి అబ్రహాము, ఈసాకు, యాకోబు ఎవరైతే ఉన్నారో, ఇదిగో మీ దేవుడు, మన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్కడే. ఆ ఒక్కడే ఆయన పేరునే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఒకవేళ అన్యులలాగా
ఆ కుటుంబానికో, ఆ గ్రామానికో, ఆ ప్రాంతానికో ఒక దేవుడు ఉన్నట్లయితే మరి వాళ్ళ వాళ్ళ పేర్లు బట్టి పిలుస్తారు. ఏమి నా దేవుని పేరు బట్టి ఆ ఏం చేస్తున్నా నేను ఎబ్కద్నెజరు ఉదాహరణకు దానియేలు గ్రంథంలో మీరు చూస్తే నెబుకద్నెజర్ అక్కడ కూడా మనకు కనిపిస్తది. ఏంది నన్నొక్కడినే ఆరాధించండి. అదే విధంగా హెజ్కేలు 28వ అధ్యాయంలో కూడా చూస్తే మనకు కనిపిస్తుంది లూసిఫర్. నేనే దేవుడైపోతే బావుంటది. ఒక్కడే ఉంటే బావుంటది. అంటే ఇక్కడ ఒక సన్నివేశం ఏం చూస్తున్నామంటే, ఆయన కేవలము ఇశ్రాయేలుల దేవుడని ఎందుకు సంభాగించబడింది, చెప్పబడింది. అన్యుల దేవుడని ఎందుకు చెప్పబడలేదు అంటే, కారణం ఒకటే. ఇశ్రాయేలుల దేవుడంటే అందరికి తెలుస్తది. ఆయనకు ప్రత్యేకమైనటువంటిది ఒకటుండాలి. దాని కొరకు ఇశ్రాయేలుల దేవుడు. ఆ ఇశ్రాయేలు అనే పేరు ఇశ్రాయేలు అనే పేరు ఎవరు పెట్టారంటే దేవుడే పెట్టాడు. ఆ ఇశ్రాయేలు ఎవరి నుంచి? యాకోబు నుంచి పెట్టాడు. యాకోబు నుంచే ఎందుకు పెట్టాడు? యాకోబును దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు కాబట్టి. అలా దీవించి ఆశీర్వదించినప్పుడు ఇశ్రాయేలుగా మార్చిన తర్వాత ఇశ్రాయేలుగానే పిలువబడ్డారు. యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఇశ్రాయేలుగానే పిలువబడ్డారు వాళ్ళు. మరి కేవలం ఇశ్రాయేలుగా పిలువబడ్డారు కాబట్టి ఆ 39 పుస్తకాల్లో అన్యులకు అవకాశం ఏమైనా ఉందా? ఒక ప్రశ్న మనకు. మరి అన్యులకి ఏమైనా అవకాశం ఉందా? ఆ యెహోవా దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయనను నమ్ముకోవడానికి, ఆయనకు నైవేద్యాలు సమర్పించుకోవడానికి అన్యులకి ఏమైనా దేవుడు అవకాశం ఇచ్చాడా? లేదా దేవుడేమన్నా పక్షపాతిగా ఉన్నాడా? లేదు నేను కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే వచ్చాను. అన్యులకు రాలేదన్నట్టుగా ఏమన్నా రాయించాడా బైబిల్‌లో? ఒకసారి ఆ వచనాన్ని చూసే ప్రయత్నం మనం చేద్దామండి. మనకెక్కడ కనిపిస్తదంటే యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో ఒక మాట మనకు కనిపిస్తది. యెషయా 54వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తది. ఏం కనిపిస్తదంటే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయై ఉన్నాడు. సైన్యములకు అధిపతిగా యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలో సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. కేవలము ఇశ్రాయేలు కోటే కాదండి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ఆయన దేవుడు అనే వచనం ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి. ఎంత గొప్పగా దేవుడు రాయించాడు. ఈ విషయాన్ని ఎందుకు తీసుకున్నాడంటే ఈరోజు ఒక సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో ఒక పాస్టర్ అంట ఆయన మనకు తెలీదు గాని, ఆ పాస్టర్ ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ఏం చేశాడండి? అంతా ఇశ్రాయేలుకే చేశాడు. యెహోవా దేవుడు కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు, ఇశ్రాయేలుకే చేశారు వాళ్ళు. అన్యులకి ఏం చేశాడు? ప్రశ్నించాడు ఆ మనిషి. అరె! 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 ఆయన సేవకుడు ఎలా అయ్యాడో నాకు అర్థం కాలేదు. అంటే దేవుడు రాయించలేదా? అంటే అందుకే వచనం దీన్ని ఎందుకంటే మనల్ని ఏ ఒక్కరు కూడా మోసము చేయకూడదు. మనం కూడా ఇతరులకు నేర్పించాలి, తెలపాలి. అరే కేవలం ఇశ్రాయేలు కోటే కాదు, పాత నిబంధన గ్రంథంలో ఇదిగో అన్యులు కూడా ఉన్నారు. మనం చూపించగలగాలి. అలా చూపించగలగాలి కాబట్టి ఇక్కడ వాక్యాన్ని కోట్ చేస్తున్నాం మీకు. చివర్లో ఏమంటున్నాడు? ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు. కేవలము ఇశ్రాయేలు కోటే కాదు, కేవలము యెరూషలేములో ఉన్నటువంటి వారి కోటే కాదు, యూద వారి కోటే కాదు. మరి ఏమంటున్నాడు? సర్వలోకమునకు దేవుడని. సర్వలోకము ఈ ప్రపంచానికి దేవుడు ఆయన. కేవలము ఇశ్రాయేలులకు, యూదులకు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఎన్ని జాతులైతే ఉన్నాయో, ఎన్ని మతాలైతే ఉన్నాయో, ఎన్ని వర్గాలుగా కులాలుగా వాళ్ళకు సపరేట్ గా అయిపోయి వాళ్ళ పేరు పెట్టుకున్నారో వాళ్ళందరికీ దేవుడు యెహోవాయే అంటున్నాడు చూడండి. ఎంత చక్కగా దేవుడు రాయించాడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఆయనకు పేరు. సర్వలోకానికి దేవుడు ఆయన. కేవలం ఇశ్రాయేలు కోటే కాదు. ఎక్కడ చూపించినాం ఈ వాక్యాన్ని? పాత నిబంధన గ్రంథంలోనే చూపించాను. మరొక వచనాన్ని చూద్దామా? రోమిలకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దామండి. ఇంకా కొద్దిగా మనకు క్లారిటీ కావాలి కాబట్టి. రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పౌలు గారు రోమిలకు రాస్తూ ఏమంటున్నాడు? 3వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటున్నాడు అంటే,
అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే గనక ఆయన సున్నతి గల వానికి విశ్వాసం మూలముగాను. చాలండి, ఇక్కడ 29 ఒకటే 29 ఒకటే మనం చూసే ప్రయత్నం చేద్దాం. అందుకే మనకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే 28 కూడా చూద్దాం మనం. అదే 3వ అధ్యాయము 28వ వచనం. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? యూదుల కోటే దేవుడా? ఇశ్రాయేలు కోటే దేవుడా? క్వశ్చన్ మార్క్. దేవుడు యూదులకు మాత్రంగానే దేవుడా? లేదు. అన్యజనులకు దేవుడు కాడా అంటే అన్యజనులు కూడా దేవుడే. ఎందుకని? ఆదమును దేవుడు సృజించినప్పుడు, ఆదము ద్వారా భూమి మీద సంతానం వచ్చినప్పుడు, ఒక్కడి ద్వారా ఇంత సంతానాన్ని కలిగినప్పుడు మరి దేవుడు కేవలము ఇశ్రాయేలుకే అని ఎలా మనం నిర్ధారణ చేయగలము? అలా నిర్ధారణ చేయలేము, నిర్ధారించలేము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? లేదు లేదు, అన్యులకు కూడా దేవుడు ఆయన. అన్యులకు కూడా దేవుడు. అందుకే ఆదికాండము 24వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటదండి. ఈ ఆదికాండము 24వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయబడి ఉంది? నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో యొక్క దానిని నా కుమారునికి పెళ్లి చేయగా. ఎవరున్నారు ఇక్కడ? కనానీయులు ఉన్నారు చూడండి. ఎవరు వీళ్ళు? అన్యులు కారా? మరి ఇంతకీ దేవుని ప్లాన్ ఏంటి? యోజనం ఏంటి అంటే, మొదట ఒక జనం ద్వారా, తర్వాత అన్ని జనాలకు, ఒక జనము ద్వారా అన్ని జనులకు. అందుకే ఆయన అంటున్నాడు ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనంలో చక్కగా ఆయన రాయించాడండి. ఆదికాండం 12వ అధ్యాయము 2-3 వచనంలో ఏమంటాడు చూడండి, ఒక్కసారి చూద్దాం దాన్ని. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఏమంటున్నాడు ఇక్కడ? భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏవై ఉన్నాయంట? భూమి యొక్క సమస్త వంశములు, ఏ వంశములైతే ఉన్నాయో, జాతులైతే ఉన్నాయో, కులాల వారిగా చూస్తే, వర్గాల వారిగా చూస్తే, వాళ్ళందరి కూడా ఎవరంట? ఎవరి నుంచి? కేవలము ఇశ్రాయేలు అనే మాట ఇక్కడ కనబడదు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి అన్నాడు. జాతి అని రాయబడలే, ఇశ్రాయేలు అని రాయబడలేదు, యూదులు అని రాయబడలేదు, గ్రీకులు అని రాయబడలేదు, రోమియులు అని రాయబడలేదు. ఏమని రాస్తున్నాడు ఇక్కడ? భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులు అంటున్నాడు. కొంతమంది అనలేదు. మళ్ళా కొంతమంది అంటే ఇశ్రాయేలు అంటారులేండి అని మనం అనవచ్చు. కాబట్టి దేవుడు ఎంత చక్కగా రాయించాడు చూడండి. అంటే పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడు అన్యులకు కూడా ఏదైనా అవకాశం ఇచ్చాడా అంటే, బైబిల్ ఏమంటుందంటే అవకాశం ఇచ్చాడు, అదే చెప్తుంది. ఎలా చెప్పగలరు అంటే, వచనాలు ఇవే ఉన్నాయి కదా మనకు, ఆ వచనాన్ని బట్టే. కాబట్టి ఇశ్రాయేలును కాంతిలాగే పెట్టినట్లుగా మనం చూడొచ్చు. అంటే దాంట్లో మరొక్క వచనం చూసే ప్రయత్నం చేద్దాము. ఏ వచనాన్ని చూద్దామంటే, యెషయా గ్రంథంలో 49వ అధ్యాయంలో ఒక మాట ఉంటది చూడండి. యెషయా 49 6వ వచనంలో ఒక మాట ఉంటది. యెషయా 49:6లో ఏముంటదంటే, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించున్నట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము.
భూ దిగం భూ దిగంతముల వరకు ఏమంటున్నాడు ఇక్కడ? భూ దిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణ సాధమునకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. అన్యజనులకు వెలుగై ఉన్నట్లు నిన్ను నియమించి ఉన్నాను. చూడండి ఎంత చక్కగా దేవుడు చెప్పాడు. కేవలం ఇశ్రాయేలు కోట ఏం చేశాడు ఆ మనిషి అన్నాడు, సేవకుడు అంటాం వల్ల. ఆ మనిషి ఏమన్నాడు? ఏం చేశాడంటే యేసుక్రీస్తు, ఏం చేశాడంటే యెహోవా దేవుడు? అంతా వాళ్ళకే చేశాడు. అన్యులకి ఏం చేశాడు? అన్యులకు అవకాశం ఇవ్వలేదా? ఇచ్చాడు కదా వాక్యంలో. మరి అన్యులు లేరా? మొదటి మొదటి ఎప్పటి నుంచి? ప్రారంభం నుంచి కూడా మనం చూడొచ్చు. అన్యులకు దేవుడు అనేక చోట్ల అవకాశాలు ఇస్తూ వచ్చాడు. ఎలా చెప్పగలరు ఇంకా ఖచ్చితంగా అంటే, నోహ కాలాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. నోహ కాలాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు నోహ గారికి ఓడను తయారు చేయన్నప్పుడు కేవలము నా ప్రజలను ఇశ్రాయేలును మాత్రమే పిలుచుకోరా అని చెప్పలేదు కదా. చెప్పాడు అక్కడ ఏమైనా? చెప్పలేదు కదండి. అందరికి 120 సంవత్సరాలు అక్కడ వాక్యాన్ని ప్రకటించాడు అని మనము చూస్తున్నామంటే, నోహ గారు విషయానికి వచ్చేసరికి మరి అన్ని సంవత్సరాలు చెప్పినప్పటికి కూడా యూదులు కోటి చెప్పాడా? లేదా ఇశ్రాయేలు కోటి చెప్పాడా? ఒకవేళ ఇశ్రాయేలుకి చెప్పినట్లయితే అంత పెద్ద ఓడను రెడీ చేసిన తర్వాత మరి అంతమందికి వెల్కమ్ ఉంది. అందరికి చెప్పాడు, అందరిని పిలిచాడు. మళ్ళీ వాళ్ళు రాలేదే. అక్కడ తప్పు మనము ఎత్తి పెట్టొచ్చు. ఎందుకని? భేదాలు చూపిస్తున్నాడు దేవుడు. తారతమ్యం చూపిస్తున్నాడు దేవుడు. ఎలా ఎలా అంటే కేవలం నోహ గారు నోహకోటి చెప్పాడు, ఓడను కట్టుకోమన్నాడు. కాబట్టి కుటుంబానికి సరిపడేంత ఓడను కట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయారంటే అది పక్షపాతం అవుతుంది. దేవుడు పక్షపాతి కాదు కదా. అందరినీ దృష్టిలో ఉంచుకొని ఆ ఓడను తయారు చేయమన్నాడు. అంటే అక్కడ ఎంతమంది వస్తే అంతమందికే అంతమందికి ఓడ తయారు చేయమని నమూనా పెట్టాడు దేవుడు. అంతమంది వస్తారు అని. కానీ వచ్చారా? రాలేదు. కేవలం ఇశ్రాయేలు కోటేనా ఓడ? కాదు కదా. అన్యులు కూడా వెల్కమ్, మీరు రావచ్చు అన్నాడు. కానీ వాళ్ళు రాలే. మళ్ళీ ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, ఏం చేశాడు యెహోవా దేవుడు? ఏం చేశాడు యేసుక్రీస్తు? వాళ్ళకే చేశాడు, మాకేం చేశాడు? వాళ్ళ దేవుడు మా దేవుడా? అనే వాళ్ళు కొంతమంది ఉండి ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఇలాంటివి చాలా ప్రాముఖ్యమైనది. అందుకే చూడండి, భూ దిగంతుల వరకు ఏమంట? నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనకమనుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడు నాకు యెహోవా అనే మాట మనకు కనిపిస్తది. చూద్దాము మళ్ళా యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నాడు ఒకసారి. మత్తయి రాసినటువంటి సువార్తలోకి వచ్చేద్దాం ఇప్పుడు మళ్ళా. కనిపించకూడదండి మనము బాగా దీర్ఘంగా మీరు ఆలోచన చేసుకొని ముందుకెళ్ళాలి. మత్తయి రాసినటువంటి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఏమంటున్నాడు ఆయన? మత్తయి రాసినటువంటి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి, ఎవరికి అంటున్నాడు? శిష్యులకు అంటున్నాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను, ఇక్కడ యేసుక్రీస్తు వారు యూదులను ఒకటే ఇశ్రాయేలును ఒకటే అనొచ్చు కదా. ఎందుకు అనలేదు? మళ్ళీ ఏమంటున్నాడు? అందుకే మతాల గురించి మాట్లాడలేదు చూడండి. ఆయన ఏమంటున్నాడు అంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. కేవలం ఇశ్రాయేలును ఒకటే చేయండి, యూదులను ఒకటే చేయండి. ఇంకా అప్పుడులో నన్ను నమ్ముకున్నటువంటి వారిని ఒకటే చేయండి అని చెప్పలేదండి. మరి ఏమన్నాడు ఇక్కడ అంటే, సమస్తములో అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో, భూమి మీద ఉన్నటువంటి వారి వాళ్ళందరినీ ఏం చేయమంటున్నాడు? సమస్త జనులను శిష్యులుగా చేయండి. దేవుని ప్రణాళిక ఉందా లేదా? ఉంది. అక్కడ యెషయా 49:6లో ఏం చూస్తున్నాం? అదే మాటను మళ్ళా యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? 28:9లో 19లో ఎత్తి చూపిస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడు కేవలం వాళ్ళకొకటే సొంతం అంటే వాళ్ళకొకటే సొంతం కాదండి. ఆయన ఇశ్రాయేలు ద్వారా పని ఏమైనా మొదలెట్టాడంటే మొదలుపెట్టాడు.
ఎస్ ఆయన అన్యులకు దేవుడు కాదు అంటే, అన్యులకు కాదు. ఆయన సమస్తానికి దేవుడు. ఆయన సమస్తానికి దేవుడు. కేవలం ఇశ్రాయేలులకు, అన్యులకు అని కాదు. ఆయన సమస్తానికి దేవుడు. అందుకే కీర్తనలు 67వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటదండి. కీర్తనల్లో మనం చూసే ప్రయత్నం చేద్దామండి. కీర్తనలు 67వ అధ్యాయము 2వ వచనము. కీర్తనలు 67వ అధ్యాయము 2వ వచనము. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. ముఖకాంతి ప్రకాశింపబడును గాక. దీని అర్థం ఏంటి అంటే, నీ మార్గము భూమి మీదను నీ రక్షణ సమస్త జనముల్లోనూ తెలియబడుచున్నది అని దాని యొక్క అర్థము. దాని యొక్క అర్థము, ఆధ్యాత్మిక అర్థము. అంటే ఇశ్రాయేలుల దేవుడు అనేది పేరు కాదు గాని, అది ఆయన ఎక్కడి నుండి పని మొదలు పెడతాడు అనే అడ్రస్ మాత్రంగే. అడ్రస్ మాత్రంగే. అందుకే ఇక్కడ ఏ విషయాన్ని మనం చూస్తున్నాము, ఏ విషయాన్ని మనము గ్రహించగలుగుతున్నాము అంటే, కేవలము యెహోవా దేవుడు, కేవలము బైబిల్‌లో ఉన్నటువంటి దేవుడు, కేవలము యేసుక్రీస్తుగా పిలువబడుతున్నటువంటి దేవుడు, ఇశ్రాయేలుతోటే సంబంధం అంటే మాకు సంబంధం కాదు, మా దేవుడు కాదు అనే వారికి ఈ రెఫరెన్స్‌తో మీరు మాట్లాడగలిగితే చాలు. నేను ఇచ్చినటువంటి ఈ కొన్ని రెఫరెన్స్‌లే ఇచ్చా. ఇంకా చాలా ఉన్నాయి గానీ, మన సమయాన్ని బట్టి అంతగా నేను తగ్గించేస్తున్నా అంతే. ఈ రెఫరెన్స్‌లను బట్టి మీరు తేలికగా చెప్పగలిగితే చాలు. అరే! వాళ్ళు ఇశ్రాయేలుకు ఒకటే దేవుడు కాదండి. అన్యులకు గూడా దేవుడండి ఆయన. సమస్త భూమి మీద ఉన్నటువంటి ప్రతి సమస్త జనులకు దేవుడాయన. కేవలము ఒక గుంపుకు, ఒక తెగానికి, ఒక జాతికి దేవుడని ఆయన చెప్పలేదు. ఈరోజు కొన్ని కొన్ని ప్రాంతాలను చూసినప్పుడు చూడండి, ఇది మా దేవుడు, మా ప్రాంతానికి సంబంధించిన దేవుడు. ఈ ఉత్సాహము, ఈ జాతర మాకు సంబంధించిందే అని అక్కడ ఒకటి జరుపుకుంటారు. కానీ యేసుక్రీస్తు గురించి కానీ, బైబిల్‌లో ఉన్నటువంటి దేవుని గురించి గాని మనం చూస్తే, అలా ఒక్కరిద్దరు చేసుకునేది కాదు. ప్రపంచమంతా చేసుకునేది కనిపిస్తది మనకు. ప్రపంచమంతా చేసుకునే పండుగలు ఎన్నున్నాయి మనకు. ప్రపంచమంతా చేసుకునే పండుగలు యేసుక్రీస్తు పుట్టిన రోజుగా ఒకటి చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు మరణించినది శుభ శుక్రవారం అంటున్నాం దాన్ని. రెండవదిగా చేసుకుంటున్నాము. మూడవదిగా తిరిగి లేచినటువంటిది పునరుత్థానము. 3 పండగము. 3 పండగలు మనకు. జనవరి 1 ఉందా అంటే అది కూడా ఉందిలెండి. కానీ మనకు ప్రాముఖ్యమైనది వరల్డ్ వైడ్ గా మనం చూసేది. ఈ 3 ఎక్కడ తెలియనటువంటి వ్యక్తే లేదు. తెలియనటువంటి వ్యక్తి లేదు. కాబట్టి ఈ 3 ఏం తెలియపరుస్తదంటే కేవలం ఒక్కరికి కాదు, అందరికీ అని తెలియపరుస్తది. అందుకే మనం వాక్యాల్లో కొన్ని చూస్తాం కదండీ! అక్కడక్కడ ఏం వాక్యంలో చూస్తున్నాము? ఇప్పుడు దేవుడు కేవలం ఇశ్రాయేలు కొరకంటే, ఆ వాక్యాలను బట్టి మనం చెప్పగలగాలి. ఇశ్రాయేలు కొరకు కాదు, భూమి మీద ఉన్నటువంటి సమస్త మనుషుల కొరకు ఆయన దేవుడే. కానీ పని మొదలెట్టింది ఎక్కడి నుంచి? ఇశ్రాయేలు నుంచి. ఇశ్రాయేలు నుంచి. మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అడుగులు ఎక్కడి నుంచి మొదలు పెడతాము? ఇంట్లో నుంచే మొదలు పెడతాము అడుగులు. తల్లో, తండ్రో మనల్ని ఏం చేస్తారు? చేతులు పట్టుకొను, ఆ మనల్ని ఎత్తుకొను, నడువమ్మా, నడువు నాన్న, నడువు తమ్ముడు, ఎవరైనా మనకు పెద్దవాళ్ళు ఉంటే ఏం చేస్తారు? నడిపిస్తారు. ఎక్కడ నడిపిస్తారు? రోడ్లో నడిపిస్తారా? లేదా రైల్వే స్టేషన్ లో నడిపిస్తారా? లేదా ఎక్కడైనా ఇంకా బిజీగా ఉన్నటువంటి సమయంలో నడిపిస్తారా? లేదు కదా. చిన్న పిల్లలుగా మనం నడిచే వయస్సు ఉన్నప్పుడు ఎక్కడ అడుగులు పెడతాము? ఇంట్లోనే అడుగులు వేస్తాము. ఆ గోడను పట్టుకొనో, కుర్చీ పెట్టుకొనో, టేబుల్ పెట్టుకొనో, మంచాన్ని పెట్టుకొనో నడుస్తాం. ఇక్కడ దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క ఆయన పని మొదలు పెట్టాలి కాబట్టి ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు అంటే, అది అడ్రస్ అనగా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే వాక్యము చెప్పినట్లుగా ఎక్కడి నుంచి? అబ్రాహాం నుంచి. అబ్రాహాం ఎవడు ఇంతకీ? అబ్రాహాం గారు ఎవరు? అన్యులు కాదా? ఆయన వృత్తి ఏంటి? ఆయన చేసుకున్నటువంటి పని ఏంటి? విగ్రహాలను
తయారు చేసి అమ్మే వ్యక్తిగా ఉన్నాడు. మరి అన్ని విగ్రహాలను తయారు చేసి అమ్మే వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన అన్యుడు కాకుండా మళ్ళా ఇశ్రాయేలీయుడు ఎలా అవుతారండి? లాజిక్ మర్చిపోయారు చాలా మంది. ఈరోజు అందుకే చూడండి కొంతమందిని చూసినప్పుడు ఈ యూట్యూబ్‌లో, రీల్స్‌లో చూస్తున్నప్పుడు ఆ దేవుడు మాకు వద్దని ఎవడైతే రాశాడో, ఏ గ్రామంలో ఉన్నటువంటి వారు దానికి చేతులు చేతులు కలిపి వ్యక్తులుగా కూడుకొని మాకొద్దు కొన్ని వీడియోలు చూసినప్పుడు నాకనిపించింది. ఏమనిపించిందంటే ఏ మాట నాకు గుర్తుకొచ్చిందంటే యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగిస్తున్నటువంటి సమయంలో అక్కడ పిలాతు గారు అంటారండి, ఈయనలో ఏ తప్పు లేదు, ఏ నేరం లేదు, ఏ పాపముకు నాకు కనబడలేదు కాబట్టి ఈయన వదిలేస్తానంటే అక్కడ ఉన్నటువంటి యూదులు ఏమంటారంటే, లేదు లేదు ఆ పాపం ఏదైతే ఉందో అది మా మీదకి రాని అంటారు చూడండి. అక్కడ చేతులు కడుక్కుంటాడు చూడండి. అలా చేతులు కడుక్కున్న తర్వాత వీళ్ళేమంటారంటే కాముగా ఉన్నట్టే అయిపోయేది పని. కానీ వీళ్ళేమంటారు ఆ పాపము, ఆ దోషము ఏదైతే ఉందో మా మీద, మా పిల్లల మీద ఉండని అంటారు చూడండి. అబ్బా! ఉండని అన్నప్పుడు వాళ్ళ జీవితాలు చూడాలండి. అది ఒక సినిమా ఉంది మనకు. ఆహ్, ఇంగ్లీష్‌లో ఉంది. అది మొన్న ఒకాయన నాకు పంపించాడు. నేను పెడతా మీకు ఎవరికైనా కావాలంటే. దాన్ని చూసినప్పుడు హిట్లర్ కాలంలో ఇంచుమించుగా 60,00,000 యూదులు చనిపోయారంట. ఎంత భయంకరంగా చంపేసాడో గదా! అలెగ్జాండర్ కాలంలో ఎంతమంది పోయారో మళ్ళా. అలా చాలా మందున్నారు. మరి వీళ్ళను పిప్పి చేసి వదిలేశారు వాళ్ళంతా గూడా. ఎవరు? రాజులుగా ఉన్నటువంటి వారు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు అనుకోలేదు అలాంటి చావు వస్తుందేమో అని చెప్పేసి. అంత భయంకరంగా చంపబడ్డారు. కారణం ఏంటి? వాళ్ళు యేసుక్రీస్తు ఏమన్నాడు? వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళకి క్షమించు అన్నాడు. అయినప్పటికీ వాళ్ళేమంటున్నారంటే, ఆ దోషము, ఆ పాపము మా మీదే ఉండని అన్నారు. దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఈ రోజు కూడా ఎవరైతే మా గ్రామానికి రావద్దంటున్నారో, సువార్త చెప్పొద్దంటున్నారో, ఎవరైతే అడ్డుపడుతున్నారో, అడ్డుకుంటున్నారో ఒక్కొక్కడికి ఉంటది ఇంకా నరకంలో. అది భయంకరంగా ఉంటది. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, "నువ్వు ఏ గ్రామానికి వెళ్తావో, ఆ గ్రామంలో ఎవరైనా నిన్ను చేర్చుకుంటే శుభమని చెప్పు. ఒకవేళ చేర్చుకోలేదా, నీ కాలుకున్నటువంటి ధూళిని దులిపేసి వచ్చేయ్ నేను చూసుకుంటా" అంటాడు. దేవుడే నేను చూసుకుంటాను అంటే వాడు ఉండగలడండి? అందుకే బైబిల్‌లో ఒక మాటుంటది. దేవుడే ఒక వ్యక్తిని కొడితే లేవగలిగే కెపాసిటీ ఉందా మనిషికి? లేదండి. అందుకే దేవుడు పక్షపాతి కాదు. దేవుడు కేవలం ఇశ్రాయేలు ఒకటే కాదు. దేవుడు అందరికీ దేవుడై ఉన్నాడు. సర్వ మానవులకి దేవుడై ఉన్నాడు. కేవలము క్రైస్తవులు ఒకటే ఆహా! భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి ఆయన దేవుడు. ప్రతి మనిషి కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. ప్రతి మనిషిని పరలోకానికి తీసుకువెళ్ళడానికే ఆయన వస్తున్నాడు మళ్ళా. అలా వస్తున్నాడు కాబట్టి ఆయన అన్నాడు, "ఇగో నేను త్వరగా వస్తున్నాను. కాబట్టి మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి." ఈరోజు నువ్వు, నేను, మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో తెలుసుకుందాం. దేవుడు కేవలం ఇశ్రాయేలు ఒకటే కాదండి. మన అందరికీ ఆయన దేవుడుగా ఉన్నాడు. మన అందరి కొరకు రక్తాన్ని కార్చాడు. మన అందరిని ఆయన ప్రేమించాడు. అందుకే ప్రేమించాడనే మాట ఎక్కడ కనిపిస్తది మనకు? యోహాను సువార్త 3:16లో లోకమును ఎంతో ప్రేమించెను. లోకమనగా మనుషులను, వ్యక్తులను ఎంతో ప్రేమించెను. అది మనం చూడొచ్చు. కాబట్టి ఒకసారి ఈ రోజు చెప్పబడినటువంటి అంశ ప్రకారంగా ఏమై ఉన్నది? బైబిల్‌లో ఇశ్రాయేలుకు మాత్రంగేనా దేవుడు, అన్యులకు దేవుడు కాదు అనే వారికి మనం ఏం చెప్పాలి అంటే, ఇశ్రాయేలుకి కాదండి అన్యులు గూడా ఉన్నారు. వాళ్ళకు గూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఉదాహరణకు ఎక్కడ? నోహ కాలము, అబ్రహాము సంతతి, తర్వాత ఇంకా గొప్ప గొప్ప వారున్నారండి. వాళ్ళందరూ తర్వాత యేసుక్రీస్తు వరకు. అయిపోయిన తర్వాత శిష్యులు, అయిపోయిన తర్వాత పరిశుద్ధ గ్రంథము, అయిపోయిన తర్వాత ఆయన రాకడ వచ్చేంత వరకు గూడా అన్యులకు అవకాశం ఉంటది. అందుకే ఆయన వచ్చేటప్పుడు ఏమన్నాడు? నేను ఇగో త్వరగా వస్తానన్నాడు. యూదుల కొరకు, ఇశ్రాయేలు కొరకు, క్రైస్తవుల కొరకు ఆ! అని మనము లేఖనాలను ధ్యానించినట్లయితే ఆయన సంఘంగా ఎవరైతే కనిపిస్తామో ఆ సంఘం ఎత్తబడుతదని మనకు వాక్యంలో కనిపిస్తది. అది వేరే సబ్జెక్ట్ గాని ఈరోజు దేవుడు మీతో, నాతో, మనతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే
కేవలము దేవుడు ఇశ్రాయేల్ కోటే కాదు గాని అన్యులకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. అన్యులకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు పాత నిబంధన గ్రంథంలో. వాళ్ళు రాలేదు. కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి దేవుడు అన్నాడు ఇక్క మీదటి నుంచి వస్తారు. కాబట్టి ఈ చివరి రోజుల్లో మనం అనేక మందిని చూస్తాం అన్యులను. ఎక్కువ శాతం అన్యులే వస్తున్నారు. దానికి కారణము వాక్యము. ఆయన త్వరగా వస్తున్నాడు. మనం సిద్ధపాటు కలిగి ఆయన కొరకు మనం ఎదుర్కొనే వారిగా ఉండాలి. అలా ఎదుర్కొనే వారిగా ఆయన్ను రాకడలో ఎత్తబడే వారిగా మనం ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఇలా కాపాడుకోవాలి. దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్.